చేశారు ఒక చీఫ్ కమిషనరు. అండ్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అలా వాళ్ళలో ఉన్న టాలెంటెడ్ పీపుల్ అందరినీ అకామిడేట్ చేశారు. సమాచార హక్కు చట్టం కింద అడిగితే డీటెయిల్స్ రావు. అంటే ఇది మీ ఒక్కళ్ళే కాదు, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం కూడా సమాచార హక్కు చట్టాన్ని ఎలా విధ్వంసం చేయాలో ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి చెప్పింది తెలుగుదేశం. దాన్ని ఏంటంటే మీరు ఫౌండేషన్ కట్టి బ్రహ్మాండాన్ని బాగుంది కట్టేశారు. కమిషనర్లు ఉంటారు, అడిగిన సమాచారం రాదు. ఒకవేళ నిజంగా అది ప్రభుత్వాంది అయితే రామ్ కుమార్ గారు అన్నట్టు సమాచారం చెప్పండి, తెలియచేయండి. ఇలా మేము ఇంత కట్టామని ఆ రోజు మీరు తెలియజేస్తుంటే ఈరోజు ఈ నిందలు మోసే పని, వాళ్ళు ఆ నిందలో లేకపోతే వాస్తవాలో వాటిలో అతిశయోక్తులు ఏమన్నా ఉంటే వాటికి క్లారిఫికేషన్ ఇచ్చుకునే పని ఎందుకు? అవసరం లేదు కదా. ముందుగా మీకు 99 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, అభిమానులకి, శ్రేయోభిలాషులకి, కార్యకర్తలకి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఇక మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అక్కడ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఇక్కడ ముఖ్యమంత్రి గారి వరకు టోటల్ గా వాళ్ళ ప్రభుత్వం ఉన్నది. వీళ్ళేమన్నా ప్రతిపక్షంలో ఉన్నారా ప్రశ్నలు వేయడానికి? ఎంతసేపు మీరు పూర్తి వివరాలు సేకరించడానికి మీరు చెప్పే సమాచార వ్యవస్థ కానీ ఏదైనా కానీ ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి కదా. 5 నిమిషాల్లో మీరు పూర్తి వివరాలు సేకరించి దానికి తగిన చర్యలు తీసుకోవచ్చు కదా. ఇక్కడ ఏంటంటే మనకి డిబేట్ టైం 1 అవర్ ఉంటే ఈ 1 అవర్ లో ఇలాంటి చర్చలంటివి పెట్టేసి మనం ఎంతో కొంత కాలయాపన చేసుకున్నట్టు, అట్లానే 5 ఏళ్ల ప్రభుత్వంలో ఇలాంటి వాటి అన్నిటికీ ఊరికే చర్చల ద్వారా కాలయాపన చేసుకుంటూ వెళ్ళి ఇచ్చిన హామీలు, మేనిఫెస్టో, వెనుకబడిన రాష్ట్రం అని చెబుతూ, లక్షల కోట్ల అప్పు ఉందని చెబుతూ, శ్రీలంక అయిపోతుందని చెబుతూ ఇన్ని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు మేము వస్తే ఇవి అమలు చేస్తామని చెప్తున్న మీరు ఈ కాలయాపన చేయడం సబబేనా? ఏమైనా అందులో ఎటువంటి సమాచారం తీసుకోవడానికైనా మీకు క్షణాల మీద పని. తీసుకోండి సమాచారం, తప్పులుంటే చర్యలు తీసుకోండి. అంతేగాని ఇదేతండి గంటా శ్రీనివాసరావు గారు ఒక టీం వేసుకొని పోయి అదంతా చేసేసి మీడియాలో చెప్పే దాని బదులు ఎస్ మీకు అక్కడ తప్పు జరిగింది అనిపించింది, వెంటనే చర్య తీసుకోండి. అది కాదు వెంకటేశ్వర రెడ్డి గారు, వాసుదేవ్ గారు ఇప్పుడు చర్యలు తీసుకోలేదని బాధపడుతున్నాడా? తీసుకుంటారు. ఇప్పుడు చర్యలు తీసుకుంటే బాధపడుతున్నారా? తీసుకుంటారండి. నిన్ననే కదా చెప్పింది. మీరు కోరుకున్నట్టుగా ఇవన్నీ పక్కదారి పట్టించడం కోసం, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో పక్కదారి పట్టించడం కోసం ఇవన్నీ ఊరికే చర్చకు తెస్తున్నారు తప్పితే నాకు తెలిసి పాదయాత్ర వెంకటేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారు కొత్త చంద్రబాబు నాయుడు గారు